ముందు పిఠాపురం, తర్వాత సర్పవరం, ఆ తర్వాత మచిలీపట్నం, ఇప్పుడు నక్కపల్లి. యూట్యూబర్ రావణ్పై ఏపీ పోలీసుల వేధింపుల పర్వం కొనసాగుతోంది. కోర్టులు బెయిల్ ఇస్తున్నా కాకిల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అతన్ని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. తాజాగా మచిలీపట్నంలో నమోదైన కేసులో బెయిల్పై బయటకు వచ్చిన రావణ్ను మరో కేసులో నక్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్ను నక్కపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రశ్న రావణ్ టార్గెట్గా కొనసాగుతున్న అరెస్టులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టులు బెయిల్ ఇస్తున్నా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని మేధావులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు పోలీసుల సమక్షంలోనే జనసేన కార్యకర్తలు దాడికి యత్నించడం ఏపీలో కూటమి అరాచక పాలనకు అద్దం పడుతోంది. నిన్న మచిలీపట్నం పిఎస్లో రావణ్ ఉన్నాడనే సమాచారం రావడంతో జనసేన కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేశారు. బ్యారికేడ్లను నెట్టుకుంటూ పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకు వెళ్లి వీరంగం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించాడనే కారణంతోనే అతనిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మేధావులు మండిపడుతున్నారు. రైట్, రావణ్ అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కార్తిక్, యూట్యూబర్ రావణ్పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఆయన అరెస్టులకు సంబంధించి కోర్టులు వరుసగా బెయిల్స్ ఇస్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రము ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మచిలీపట్నం కోర్టులో ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే పోలీసులు, పాయికరాపేట పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన నక్కపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారనే సమాచారం అందుకున్న జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నక్కపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయన మీద గతంలో అరెస్ట్ చేసిన సందర్భంలో ఏ విధంగా అయితే దాడి చేశారో అదే తరహాలో కూడా రావణ్పై మరోసారి దాడి చేసేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. రావణ్ నిజంగా తప్పు చేసినట్లయితే కోర్టులు ఈ పాటికే ఆయనకు శిక్ష విధించేవని, ఆయన బెయిల్ కూడా ఇచ్చేవి కాదని చెప్పి ఆయనకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల మేరకు పోలీసులు రావణ్ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ను తిప్పుతున్నారు. ఒక స్టేషన్లో పెట్టిన కేసు మీద బెయిల్ వచ్చిన తర్వాత కూడా మరొక స్టేషన్కి తిప్పుతున్నారు. మొదట పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, తర్వాత సర్పవరం తీసుకెళ్లారు, తర్వాత మచిలీపట్నం తీసుకెళ్లారు. నేడు తాజాగా నక్కపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. రావణ్ ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చేసిన తప్పులను ప్రశ్నించడం ఒక నెపంతో జనసేన కార్యకర్తలు ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడము, పోలీసులు దాన్ని పట్టుకొని రావణ్ను వేధించడం వంటివి జరుగుతున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం లెక్క చేయకుండా రావణ్ ఇబ్బంది పట్టే విధంగా అనేక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీని మీద మేధావులు కానీ, దళిత సంఘాల నేతలు కానీ పెద్ద ఎత్తున విమర్శలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ అరాచకాలను ఆపుకోవాలని చూపిస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు.